నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి తెలంగాణ బీజేపీ లోక్సభ అభ్యర్థులకు సంబంధించి హాట్ చర్చలు నడుస్తున్నాయి ఇప్పటికే ఢిల్లీకి తెలంగాణ పెద్దలు చేరుకున్నారు ఈ నేపథ్యంలో ఒక సమావేశం నిర్వహించినట్టుగా కూడా తెలుస్తోంది అయితే పార్లమెంటరీ సమావేశాల నేపథ్యంలో అభ్యర్థుల లిస్టు వస్తది అంటూ కూడా ఒక వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి ఇవాళ రేపట్లో అభ్యర్థుల లిస్టు రావట్లేదు ఈ నెల 29వ తారీఖున పార్లమెంట్ బోర్డు సమావేశం ఉంది దాని తర్వాత మాత్రమే అభ్యర్థుల లిస్టు వచ్చేటట్టుగా కూడా మనకు ఢిల్లీ నుంచి అందిన సమాచారం ఈ నేపథ్యంలో 12 మంది పేర్లు ఖరారైపోయినట్టు మిగిలిన 5 సెగ్మెంట్లకు సంబంధించి పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సెగ్మెంట్లకు సెకండ్ లిస్ట్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది అయితే ఈ 12 సీట్లలో కూడా కొన్ని చోట్ల ఇద్దరిద్దరు అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలో మనకు ఢిల్లీ నుంచి అందిన సమాచారం మేరకు 17 సెగ్మెంట్లలో ఏ అభ్యర్థులు పోటీ ఇవ్వబోతున్నారు ఏ అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు అనేది మీకు అందించే ప్రయత్నం చేస్తాను మొత్తానికి 17 లోక్సభ సెగ్మెంట్లు ఉన్నాయి ఈ పార్లమెంటులో 400 సీట్లతో మోదీ అడుగు పెడతానని చెప్పిన నేపథ్యంలో తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తోంది అందుకే ఈసారి తెలంగాణకు సంబంధించి అమిత్ షాకి పూర్తి బాధ్యతలను అప్పచెప్పినట్టుగా కూడా సమాచారం ఎక్కడైతే అభ్యర్థుల పోరు ఎక్కువగా ఉందో అంటే ఒకటికి మించి ఎక్కువ మంది అభ్యర్థులు హాట్ సీట్లుగా ఉన్నాయో అక్కడ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేకుండా ఒక నిఘా వర్గాన్ని పెట్టేసి అక్కడ ప్రజాభిప్రాయ సేకరణతో పాటు కార్యకర్తలతోటి బూత్ లెవెల్ లీడర్లతో కూడా మాట్లాడుతున్నట్టు సమాచారం ఆ నేపథ్యంలో అటు అభ్యర్థులకు సంబంధించి లోకల్ ప్రజలు ఏమనుకుంటున్నారు క్యాడర్ ఏమనుకుంటుంది కార్యకర్తలు ఏమనుకుంటున్నారు లోకల్గా ఉన్న లీడర్స్ ఏమనుకుంటున్నారు ఇవన్నీ సమీకరణాల నేపథ్యంలో హాట్ కేకులుగా ఉన్న సీట్లకు సంబంధించి మాత్రం నిర్ణయం తీసుకోనున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఈ నెల 29వ తారీఖున జరగబోయే పార్లమెంట్ బోర్డు మీటింగ్ తర్వాతనే మొదటి అభ్యర్థుల లిస్టు బయటకు వచ్చేటట్టుగా కూడా సమాచారం అందుతోంది దీనికి సంబంధించి మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఢిల్లీ నుంచి నాకు తెలిసిన సమాచారం మేరకు మొత్తం 17 లోక్సభ సెగ్మెంట్లలో మనకందరికీ తెలిసే 4 సిట్టింగ్ ఎంపీ స్థానాలు ఉన్నాయి కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు అయితే కరీంనగర్కి సంబంధించిన బండి సంజయ్ విషయంలో తెలంగాణ సోషల్ మీడియాలో 2 రకాల వార్తలు వచ్చాయి బండి సంజయ్ హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగబోతున్నాడు అని అలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించినప్పటికీ కరీంనగర్లో బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ అలాగే కరీంనగర్లో బండి సంజయ్కి అంటూ ఫ్యాన్ బేస్డ్ ఫాలోయింగ్ ఉంది అక్కడ గెలుపు నల్లేరు మీద నడకగా మారే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అక్కడ నుంచి బండి సంజయ్ని కదిలించడం కొంత పార్టీకి నష్టమవుతుంది సిట్టింగ్ స్థానం గెలుపు అవకాశం ఉన్న స్థానాన్ని వదులుకోవడం ఎందుకు అని చెప్పేసి బండి సంజయ్ని కరీంనగర్ నుంచే బరిలో దింపుతున్నట్టుగా తెలుస్తోంది ఇక నిజామాబాద్ ధర్మపురి అరవింద్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ధర్మపురి అరవింద్ విషయంలో కొంత క్యాడర్లో అసంతృప్తి ఉన్నప్పటికీ పసుపు బోర్డు కానీ అక్కడున్న సమీకరణాలు కానీ నిజామాబాద్ సిట్టింగ్ సీట్ని కాపాడుకోవడానికి బీజేపీకి అవకాశం ఉంది కాబట్టి ధర్మపురి అరవింద్ విషయంలో కూడా సిట్టింగ్ ఎంపీకే ప్రాధాన్యతనిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక మూడోది సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు తెలంగాణకు కిషన్ రెడ్డికి సికింద్రాబాద్కి అవినాభావ సంబంధం ఉంది ఎందుకంటే దీనికి సంబంధించి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ కిషన్ రెడ్డిని సికింద్రాబాద్ ప్రజలు ఓన్ చేసుకున్నారు అక్కడ చిన్న కార్యక్రమాలకు కూడా తన పార్లమెంట్ సెగ్మెంట్లో వదలకుండా ప్రజలతో మమేకమవుతూ ప్రయాణం చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కిషన్ రెడ్డిని కూడా మార్చాలి అనుకోవట్లేదు సికింద్రాబాద్ నుంచి కూడా కిషన్ రెడ్డి బరిలో దిగుతున్నారు అంటే మొత్తం 17 స్థానాల్లో 3 సిట్టింగ్ ఎంపీలు బరిలో దిగుతున్నారు ఇక మిగిలిన 14 స్థానాలు మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు ఆదిలాబాద్ కూడా సిట్టింగ్ స్థానమే కదా అంటే ఆదిలాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు బరిలో లేరు దీనికి సంబంధించి కూడా కారణాలు ఉన్నాయి అక్కడికి సంబంధించిన శాసనసభ పక్ష నేతలు అంటే ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో మెజారిటీ సోయం బాపురావుకి వ్యతిరేకంగా ఉన్నట్టుగానే తెలుస్తోంది అలాగే ఎంపీ స్థలాల విషయంలో కూడా గతంలో సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారడమే కాదు కొంత వ్యతిరేకం తీసుకొచ్చింది కేంద్రం నుంచి సీరియస్ అయిన సమయాన్ని కూడా మనం చూసాము దీంతో పాటు లోకల్గా క్యాడర్ విషయంలో ప్రజల విషయంలో కూడా సోయం బాపురావు మీద వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈసారి సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావుని తప్పిస్తున్నారు ఆ స్థానంలో ఆదివాసీ నగేష్కి కానీ ఎస్టీ సామాజిక వర్గం లంబాడి సామాజిక వర్గం నుంచి రమేష్ రాథోడ్కి కానీ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఆదిలాబాదు మహబూబాబాద్ ఈ 2 సెగ్మెంట్లు కూడా ఎస్టీకి సంబంధించినవి ఎస్టీ రిజర్వేషన్ సెగ్మెంట్లు కాబట్టి
ఆదిలాబాద్ నుంచి నగేష్ రమేష్ రాథోడ్ పోతూ ఉంటే మహబూబాబాద్ నుంచి ఆదివాసి సీతయ్య అలాగే లంబాడ సామాజిక వర్గానికి చెందిన హుస్సేన్ నాయక్ వీరిద్దరు కూడా బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ సమీకరణాలను కుల ప్రాతిపదికలను ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక్కడ బీజేపీ స్టాండ్ కూడా అలానే కనిపిస్తుంది. ఇటు ఆదివాసీలను అటు లంబాడీలను తృప్తిపరిచి ఎస్టీ సామాజిక వర్గాన్ని మొత్తం తమ ఖాతాలో వేసుకోవాలంటే ఇద్దరికి సమన్యాయం చేయాలి. ఆ ఉద్దేశంతో ఆదిలాబాద్లో కనుక ఆదివాసీకి చెందిన నగేష్కి సీట్ ఇస్తే మహబూబాబాద్లో ఎస్టీ సామాజిక వర్గానికి లంబాడ సామాజిక వర్గానికి చెందిన హుస్సేన్ నాయక్ సీట్ ఇచ్చే అవకాశం ఉంది. కాదు అని ఆదిలాబాద్లో లంబాడ సామాజిక వర్గానికి చెందిన రమేష్ రాథోడ్కి అవకాశం ఇస్తే మహబూబాబాద్లో ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన సీతయ్యకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ కాకుండా రమేష్ రాథోడ్ కానీ నగేష్ కానీ బరిలో దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మహబూబాబాద్ విషయానికి వస్తే సీతయ్య హుస్సేన్ నాయక్ వీళ్ళిద్దరి మధ్యలోనే అది కూడా కేంద్రం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఖమ్మం సెగ్మెంట్ విషయానికి వెళ్తే ఖమ్మం నుంచి వినోద్ రావుతో పాటు డాక్టర్ వెంకటేశ్వర్లు బరిలో ఉన్నట్టు సమాచారం. ఇక మనం చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి వినోద్ రావు ఈ మధ్య కాలంలో పార్టీలో జాయిన్ అయినప్పటికీ పార్టీలో జాయిన్ అయిన దానికి ముందు నుంచి కూడా ఆయనకు భద్రాచలం రాముల వారితోటి అలాగే ఆర్ఎస్ఎస్ తోటి బీజేపీ తోటి కూడా కొన్ని అవినాభావ సంబంధాలు ఉన్నాయి వాళ్ళ తాతల కాలం నుంచి అని కూడా చాలా విషయాల్లో సోషల్ మీడియాలో చెప్పడం మనం చూసాము. అంతేకాదు రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ అక్షంతల పంపిణీ దగ్గర నుంచి టిల్ నౌ డేట్ వరకు కూడా పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఎవరికి సీట్ వచ్చినా కూడా ఖమ్మంని కాషాయ ఖాతాలో వేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అనే ఒక వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నారు. అక్కడ అక్షంతర పంపి కానీ త్రిశూల వ్యూహం కానీ ఇప్పుడు కార్యకర్తలు బూత్ స్థాయి లెవెల్లో వాళ్ళని కలవడం కానీ తండాలకు కాలనీలకు మిగిలిన ఏరియాలకు వెళ్ళి వాళ్ళందరితో వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు ఎందుకు ఖమ్మంకి చేరట్లేవు అనే విషయాన్ని చెప్పడంలో కానీ వినోద్ రావు కొంత సక్సెస్గా కనిపిస్తున్నారు. ఆయనతో పాటు గట్టి పోటీనిస్తున్నారు అక్కడ డాక్టర్ వెంకటేశ్వర్లు. ఈ ఇద్దరి మధ్య ఎవరిలో ఒకరికైనా సీట్ రావచ్చు అనేది తెలుస్తోంది. అయితే వినోద్ రావుకి కొంత మొగ్గు ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే ఇక్కడ కూడా సిట్టింగ్కి సంబంధించి సిట్టింగ్ కాదు గతంలో పోటీ చేసిన వాసుదేవరావు బరిలో ఉన్నా కూడా వీళ్ళిద్దరి మధ్యలోనే ఎక్కువ కాంపిటీషన్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మహబూబ్ నగర్ నేను ఇందాకే చెప్పా కదా మొత్తం 12 స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ అధిష్టానానికి ఉన్న ఒక 5 స్థానాలకు సంబంధించి మాత్రం కొంత స్టడీ చేయాల్సిన అవసరం ఉంది అంటూ కేంద్ర అధిష్టానం భావిస్తోంది. కాదు అవి హాట్ కేక్లు అని చెప్పొచ్చు. ఎందుకంటే మహబూబ్ నగర్లో ఈసారి కాషాయ జెండా పక్కా అని చెప్తూ అక్కడ కొంత వీళ్ళు చేయించుకున్న సర్వేలో తెలిసింది. ఒకటి మహబూబ్ నగర్కి సంబంధించి బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోయింది. కారణం అక్కడ ఉన్న నాయకులు చేసిన అవినీతులు, ఆ నాయకుల తమ్ముళ్ళు చేస్తున్న గందరగోళాలు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ని మహబూబ్ నగర్ నుంచి తుడిచేశాయి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్కి ప్రాబల్యం ఉన్నప్పటికీ 6 పథకాల విషయంలో కొంత మహబూబ్ నగర్ వాసులు కాంగ్రెస్ మీద కొంత కోపంగా ఉన్నట్టే తెలుస్తోంది. పథకాల అమలు విషయంలో కానీ ఆ తర్వాత అంటే ఏవైతే మాట ఇచ్చారో ఎన్నికలకు వచ్చే ముందు ఆ మాటలు నెరవేర్చడంలో కానీ కొంత మహబూబ్ నగర్లో పాలమూరులో కొంత వ్యతిరేకత వచ్చింది. దాంతోపాటు ఇబ్బడి ముబ్బడిగా బీఆర్ఎస్ నుంచి నాయకులు కాంగ్రెస్లో చేరడంతో కొంత అంతర్గత కుమ్ములాట కూడా మొదలయ్యే అవకాశం ఉంది అని కూడా వచ్చింది. కాబట్టి మహబూబ్ నగర్ నుంచి అభ్యర్థి ఎవరైనా కూడా మోదీ ప్రభావము, రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ తర్వాత చైతన్యము, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నిధుల విషయంలో మిగిలిన విషయంలో ప్రజల్లో అవగాహన కలగడము అనేది మహబూబ్ నగర్ ప్రజల్ని చైతన్యం చేసింది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి, డీకే అరుణ, శాంతి కుమార్ వీళ్ళ ముగ్గురు కూడా బరిలో ఉన్నారు. ముగ్గురు కూడా హెమాహెమీలు. వీళ్ళలో ఎవరికి అవకాశం దొరుకుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముగ్గురు కూడా వాళ్ళు ఆ సెగ్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమంలో కూడా ఎవరికి వారుగా సెగ్మెంట్లను తీసుకొని ప్రచారాన్ని జోరందించేటట్టు చేశారు. అయితే ఇక్కడ కొంత జితేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తున్నా ఇది మాత్రం హాట్ సీటే. దీనికి సంబంధించి కేంద్రం పూర్తి సర్వే చేసిన తర్వాత మాత్రమే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ లిస్ట్లో వస్తుంది అని అయితే నేను అనుకోవట్లేదు. ఇక నెక్స్ట్ ఇలాంటి మరొక హాట్ సీట్ ఏదైనా ఉంది అంటే మల్కజ్గిరిలో కూడా హెమాహెమీలు పోటీ పడుతున్నారు. ఎవరికి సీట్ ఇవ్వాలో అర్థం కాని విషయంలో ఉంది. ముఖ్యంగా మల్కజ్గిరికి సంబంధించి మల్క కొమరయ్య, ఈటల రాజేందర్, మురళీధర్ రావు పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇక్కడ చాడా సురేష్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ మల్కజ్గిరి సెగ్మెంట్కి సంబంధించి మల్క కొమరయ్య, ఈటల రాజేందర్, మురళీధర్ రావు ముగ్గురు పేర్లు గట్టిగా వినిపిస్తోంది.
ఎవరికి వారు ప్రచారాన్ని కూడా జోరుగా సాగిస్తున్నారు. మల్కా కొమరయ్య విషయానికి వస్తే అక్కడ కొంత ప్లస్ ఏంటి అంటే మల్కా కొమరయ్యకు సంబంధించి డిపిఎస్తో పాటు కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి. ఇక్కడ నార్త్లో మల్కాజ్గిరికి సంబంధించి నార్త్ ఎక్కువ పీపుల్ ఉంటారు. నార్త్ పీపుల్కి సంబంధించిన ప్రతి పిల్లలు కూడా మల్కా కొమరయ్య స్కూళ్ళలోనే చదువుతూ ఉండడం కొంత ఓటు బ్యాంక్ని గ్యాదర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనుకోవడం. మల్కా ఫర్ మల్కాజ్గిరి అనే నినాదంతో మనం చూసాము బస్సు యాత్ర జరుగుతోంది. బస్సు యాత్రలో కూడా మల్కాజ్గిరికి సంబంధించి మల్కా కొమరయ్య అభిమానులు పెద్ద ఎత్తున హోరెక్కించడం కూడా చూసాము. అయితే ఈటల రాజేందర్ కూడా ఈ సీట్ని ఖచ్చితంగా తనకే ఇవ్వాలి అంటూ కూడా అధిష్టానాన్ని కోరుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు అనంటే మల్కాజ్గిరిలో గెలుపు నల్లేరు మీద నడక బీజేపీకి. ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంది. అసెంబ్లీలో గెలిచిన వాళ్ళు లోక్సభలో గెలవరు, లోక్సభలో గెలిచిన వాళ్ళు అసెంబ్లీలో గెలవరు. గతంలో కూడా నేను చెప్పాను. ఇప్పుడు అక్కడ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ గెలిచింది కాబట్టి బీఆర్ఎస్ గెలిచే ఛాన్స్ లేదు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి కాస్తో కుస్తో కొంత అక్కడ ప్రజలకు తెలిసిన మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు మెదక్ వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్కి సంబంధించి అక్కడ కొంత గెలుపు అవకాశాలు తక్కువ. మనం గత ఎన్నికలు కూడా చూసాము. హైదరాబాదు సికింద్రాబాద్కి సంబంధించి కాంగ్రెస్ గెలుపు అనేది చాలా తక్కువగా కనిపించింది. కొంత చదువుకున్న వాళ్ళు అలాగే మోదీ ప్రభావం ఉన్నది, నార్త్ ఇండియన్ ఓట్స్, ఈ సమీకరణాలన్నీ చూస్తే ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలలో నల్లేరు మీద నడకగా గెలుపు ఎక్కడుంది అంటే మల్కాజ్గిరిలోనే ఉందని చెప్పొచ్చు. సో దాంతో ముగ్గురు పోటీ పడుతున్నారు. మురళీధర్ రావు కూడా ఈ మధ్య కార్యకర్తలతో మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అక్కడ మాత్రం ఎక్కువగా మనం జర్నీ చేస్తూ వెళ్తే మల్కాజ్గిరి సెగ్మెంట్ మనం గమనించవచ్చు. మల్కా ఫర్ మల్కాజ్గిరి అని అయితే చాలా చోట్ల ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. అదే లెవెల్లో సోషల్ మీడియాలో ప్రచారం చేయడము, అలాగే తనకు చాలామంది వేస్తున్న క్వశ్చన్లకు వెంటనే రిప్లై ఇవ్వడము. మీరు ఇంకా పార్టీలో ఎప్పుడు చేరతారంటే ఇప్పుడు కాదు, ఎప్పుడో చేరాము, మా తాతల కాలం నుంచే పార్టీతో అనుబంధం ఉంది, పార్టీ సభ్యులు అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి చూసుకోవచ్చు. ఇక్కడ మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావాలి, అదే నేపథ్యంలో నా కోసం సీట్ ఎంత గట్టిగా కోరుకుంటున్నానో ఎవరికి వచ్చినా కూడా కాషాయ జెండాను ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చాలా సౌమ్యంగా ఆయన చెప్తున్న మాటలు ఒక విద్యావేత్తగా, విద్యా సంస్థల అధినేతగా, అలాగే ఒక చిన్న స్థాయి నుంచి పైకి ఎదుక్కుంటూ వచ్చిన ఒక నేతగా మల్కాజ్గిరి నుంచి మల్కా కొమరయ్య తనకు తాను ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే ఈటల రాజేందర్ కూడా ఈ సీట్ను అంత ఈజీగా వదిలిపెడతాడు అని నేను అనుకోవట్లేదు. ఈ ఇద్దరి మధ్య నాకు తెలిసినంత వరకు గట్టి పోటీ ఉండొచ్చు. అలా అని మురళీధర్ రావుని తక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఈ సీట్ మీద ఈసారి ఖచ్చితంగా కావాలని పట్టుబడుతున్నాడు కాబట్టి ఇది కూడా హాట్ కేక్. దీనికి సంబంధించి కూడా సెంట్రలే ఒక సర్వే చేయించి ఆ సర్వే నేపథ్యంలోనే దీనికి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక మూడవది జహీరాబాద్కి సంబంధించి కూడా హాట్ సీట్ అనే చెప్పొచ్చు. ఇక్కడ హిందుత్వవాదం ఎక్కువ ఉంటుంది. ఈసారి బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకలాగా మారుతున్న మరొక సెగ్మెంట్ జహీరాబాద్ నుంచి అభ్యర్థి ఎవరు నిలుచున్నా కానీ హిందుత్వ విధానం, మోదీ నినాదం, అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట ఇవన్నీ కూడా చాలా ఈజీగా బీజేపీ గెలుపుకు కారణం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ జైపాల్ రెడ్డి, ఎల్లారెడ్డి, అలాగే ఆలె నరేంద్ర తనయుడు ఆలె భాస్కర్ ఈ ముగ్గురు కూడా గట్టి పోటీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. దిల్ రాజు కూడా ఇక్కడ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుస్తోంది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన దగ్గర లేదు. వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఉండొచ్చు. దీనికి సంబంధించి కూడా హాట్ కేక్ కాబట్టి కొంత దీని మీద కూడా స్టడీ చేసిన తర్వాతే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఇక్కడ జైపాల్ రెడ్డి, ఎల్లారెడ్డి, ఆలె భాస్కర్, ఆలె నరేంద్ర తనయుడిగా ఒకసారి తనకు అవకాశం ఇవ్వాలి అంటే తను కూడా గట్టిగా పోటీ పడుతున్నాడు. ఇక వరంగల్ కూడా ఈసారి మనందరం కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూసే నియోజకవర్గం అని చెప్పొచ్చు. ఇక్కడ వరంగల్ నుంచి ఐపీఎస్ కృష్ణప్రసాద్ పేరు వినిపిస్తున్నప్పటికీ విజయరామారావు కూడా ఈ సీట్ మీద ఆసక్తిని కనబరుస్తున్నారు. అంతేకాదు బీఆర్ఎస్ అలాగే వేరే పార్టీలకు సంబంధించిన ఎంపీ దయాకర్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా బీజేపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. తనకు కనుక ఎంపీ సీట్ అవకాశం కల్పిస్తే ఆరూరి రమేష్ అలాగే దయాకర్ కూడా వరంగల్ నుంచి బరిలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వరంగల్కి సంబంధించి బీజేపీ కొంత పట్టు తక్కువ ఉంది అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వేరే పార్టీ నుంచి పట్టున్న నాయకుడిని తీసుకొని రంగంలోకి దింపడం వల్ల టఫ్ ఫైట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మోదీ హవా ఉంది, మోదీ చరిష్మా ఉంది. అలాగే అక్కడ రామప్ప చారిత్రక సంఘటనలకు సంబంధించి హిందుత్వానికి సంబంధించి కూడా కొంత ప్రజలలో అభిమానం ఉంది. కానీ ఇక్కడ మిగిలిన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే నాయకుడు కావాలి. కాబట్టి విజయరామారావు కానీ ఐపీఎస్ కృష్ణప్రసాద్తో పాటు వేరే పార్టీల నుంచి మిగిలిన అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే నాయకుడు ఎవరైనా దొరికితే తీసుకోవాలి అనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు అనేది చాలా క్లియర్గా చెప్తున్నాను. 12 పైచిలుకు సీట్లు తెలంగాణలో సాధించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఆరూరి రమేష్ కానీ మాజీ ఎంపీ దయాకర్ కానీ బరిలో దిగడానికి బీజేపీ నుంచి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. సో వరంగల్కి సంబంధించి కూడా
కొంత ఇంకా చర్చల తర్వాతే అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ మెదక్ సెగ్మెంట్కి వస్తే మెదక్ సెగ్మెంట్కి సంబంధించి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన రఘునందన్ రావు ఎంపీగా బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నారు. ఈటల రాజేందర్కి సంబంధించి అధిష్టానం మెదక్ నుంచి పోటీ చేయమంటుంది అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఈ రెండింటితో పాటు గోదావరి అంజిరెడ్డి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న గోదావరి అంజిరెడ్డి కూడా బరిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. లోకల్ క్యాడరు కార్యకర్తలు గోదావరి అంజిరెడ్డి ఎంపీ బరిలో ఉంటే బాగుంటుంది అనే ఊహాగానాలు, అలాగే ఉంటే బాగుండు అనే విషయాన్ని అధిష్టానానికి కూడా తెలియజేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ మెదక్కి సంబంధించి కూడా కొంత హాట్ టాపిక్ నడుస్తోంది, ఎవరికి సీట్ ఇస్తారు అనేది. అయితే ఈటల మాత్రం తనకు మల్కాజిగిరి కావాలి అని పట్టుపడుతున్నట్టుగా కూడా సమాచారం. ఈ నేపథ్యంలో రఘునందన్ రావు, గోదావరి అంజిరెడ్డి ఈ ఇద్దరి మధ్యలో ఎవరికి సీట్ వస్తుంది అనేది కూడా కొంత హాట్ టాపికే. గోదావరి అంజిరెడ్డికి లోకల్ క్యాడర్ సపోర్టు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ ప్రజలు కూడా అంజిరెడ్డి అయితే ఈసారి లోక్సభ సెగ్మెంట్కి సంబంధించి బాగుంటుంది అనే ఒక ఆలోచనను కూడా రేకెత్తిస్తున్నారట. అయితే రఘునందన్ రావు మాత్రం తాను ఎమ్మెల్యేగా ఓడిపోయాను కాబట్టి మెదక్లో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ కావాలి అని తనకు లోక్సభ ఎంపీగా అవకాశం ఇవ్వమని కూడా కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సెగ్మెంట్కి కూడా ఇంకా కేంద్రం ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఒకే అభ్యర్థి ఫైనల్, ఈ సీటు ఈయనదే అని చెప్పొచ్చు, చేవెళ్ల విశ్వేశ్వర్ రెడ్డి. కొండ విశ్వేశ్వర్ రెడ్డికి సంబంధించి చేవెళ్ల సీట్ ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఏకగ్రీవంగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల నుంచి రంగంలోకి దిగబోతున్నారు. చేవెళ్లలో కూడా బీజేపీ కాషాయ జెండా పక్కా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసాం జన్వాడలో ఇష్యూ జరిగిన తర్వాత దానికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక కథనాలు వచ్చినప్పటికీ హిందుత్వ వాదాన్ని ఒకే ఎజెండాలోకి తీసుకురావడం, తనకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా కూడా కొండేష్ విశ్వేశ్వర్ రెడ్డి అక్కడ ఒక పెళ్లికి వెళ్తే ఆయన కారు మీద రాళ్ళేసినా కూడా చాలా సంయమనం పాటించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారే కానీ తను అక్కడి నుంచి పోటీ చేయబోయే అభ్యర్థినని, మాజీ ఎంపీనని, లేకపోతే అత్యంత ధనవంతుల్లో తాను ఒకనని దాన్ని ఎలాంటి స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని వ్యతిరేకత లేకపోతే అక్కడ మతాల మధ్య చిచ్చు వచ్చే విధంగా ఏ ప్రయత్నాలు చేయలేదు. ఆయన సౌమ్యత, ఆయన నిదానం, ఆయన కలిసే విధానమే ఈసారి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి చేవెళ్ల నుంచి సీట్ని కన్ఫర్మ్ చేస్తే ఒక మోదీ హవా, అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట, అలాగే ఇక్కడ మారుతున్న రాజకీయ సమీకరణాలు, విద్యావంతులు ఇదంతా కలిసి కూడా చేవెళ్ల కూడా బీజేపీ కాషాయ జెండా ఎగరేయడానికి పక్కా అని తెలుస్తోంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి కూడా సీట్ పక్కా అయినట్టు మనకు అందిన సమాచారం. ఇక పెద్దపల్లి విషయానికి వస్తే పెద్దపల్లి నుంచి మిట్టపల్లి సురేందర్ అలాగే ఎస్ కుమార్ బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ వివేక్ వెంకటస్వామి కొడుకు బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. మనందరికీ తెలుసు V6 అధినేత ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఆయనకు తగ్గ ఫోరిచ్చే ఏ పార్టీ నుంచైనా ఒక నాయకుడు వస్తే మాత్రం బీజేపీ పెద్దపల్లి సెగ్మెంట్కి సంబంధించి పార్టీలోకి తీసుకొని అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఎందుకు అనంటే గెలుపు అనేది అంత ఈజీ చేయకూడదు, పెద్దపల్లిలో చాలా టఫ్ ఫైట్ ఉండాలి. వివేక్ వెంకటస్వామి లాంటి ఒక వ్యక్తిని తట్టుకోవాలి అని అంటే దానికి తగ్గ నాయకుడి అవసరం కూడా ఉంది. అలానే మిట్టపల్లి సురేందర్, ఎస్ కుమార్ అనే వాళ్ళకు అంత బలం లేదా అని అన్నా ఉన్నప్పటికీ ఇప్పుడు వేరే పార్టీలో వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవడం ద్వారా ఆ బలం కూడా బీజేపీకి ప్లస్ అవుతుంది. కాబట్టి రెండు బలాలు కలిస్తే ఎదుటి బలాన్ని ఢీకొట్టడం చాలా ఈజీగా మారుతుంది. కాబట్టి పెద్దపల్లి సెగ్మెంట్కి సంబంధించి కూడా కొంచెం ఆలోచన మేరకు ఇక్కడ కొత్త అభ్యర్థి ఎవరైతే జాయిన్ అవ్వకపోతే మాత్రం మిట్టపల్లి సురేందర్ వర్సెస్ ఎస్ కుమార్ అని ఉంటుంది, జాయిన్ అయితే మాత్రం ఆ మూడో వ్యక్తికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ సెగ్మెంట్ ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ హాట్ సీట్ అని చెప్పొచ్చు. ఎంఐఎం అసదుద్దీన్ కంచుకోటను బద్దలు కొట్టాలి అని బీజేపీ నిర్ణయించుకున్న తర్వాత రాజాసింగ్ని బరిలో దించాలి అనే ఆలోచనలు చేసింది. కానీ ఫస్ట్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని బరిలో దింపాలి అనుకుంది. బండి సంజయ్ తర్వాత ఇక్కడ రాజాసింగ్ని బరిలో దింపాలి అని ఆలోచించినప్పటికీ రాజాసింగ్ని బరిలో దింపడం ద్వారా అసెంబ్లీలో ఇక్కడ గట్టి హిందుత్వ విధానాన్ని వినిపించే నాయకులను మిస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రాజాసింగ్ విషయంలో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ భగవత్రావు, ఉమామహేశ్వరరావు, యమునా పాఠక్, మాధవీలత వీళ్ళ నలుగురు మాత్రం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మహిళాకే స్థానం ఇవ్వాలి అంటే యమునా పాఠక్ వర్సెస్ మాధవీలతగా కూడా మారే అవకాశం ఉంది. మాధవీలత ఇప్పటి వరకు పార్టీలో జాయిన్ అయ్యకపోయినా తనకే సీట్ వస్తుందనే కాన్ఫిడెన్స్తో ఉంటే యమునా పాఠక్ మాత్రం ఎప్పటి నుంచో పార్టీకి విధేయురాలుగా నేను పనిచేస్తూ వచ్చాను, ఓల్డ్ సిటీలోని ప్రతి ప్రాబ్లమ్ని కూడా బయటికి తీసుకొచ్చాను, కాబట్టి నాకెందుకు సీట్ ఇవ్వకూడదు అంటే యమునా పాఠక్ కూడా కొంత గట్టి పోటీని వేస్తోంది. అయితే ఇక్కడ భగవత్రావును కూడా తక్కువ అంచనా వేయద్దు. గణేష్ ఉత్సవ కమిటీతో పాటు ఎంఐఎంకి గట్టి పోటీ ఇస్తూ ప్రతిసారి కూడా నిలుస్తున్న నేత కాబట్టి నాకు తెలిసి వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఈ సీట్ పంపిణీ ఉంటుంది. ఇక హైదరాబాద్ సిట్టింగ్స్ దానికి సంబంధించి కూడా కొంత సర్వే జరుగుతున్నట్టుగా ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద తెలుస్తోంది. ఇక నాగర్ కర్నూల్ విషయంలో బంగారు శృతి ఆల్మోస్ట్ కన్ఫామ్.
రాములు మనందరికీ తెలుసు పార్టీ మారి బీజేపీలోకి చేరాలి అనుకుంటున్నారు. ఒకవేళ ఆయన పార్టీ మారి బీజేపీలో చేరితే అప్పుడు ఈక్వేషన్స్ ఆలోచిస్తారేమో కానీ ప్రస్తుతానికైతే బంగారు శృతికి నాగర్ కర్నూలు నుంచి సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నల్గొండ విషయానికి వస్తే భాస్కర్ రావు, రామరాజు యాదవ్, నర్సింగ్ యాదవ్ ఈ ముగ్గురు బరిలో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి సీట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక భువనగిరి నుంచి చూస్తే బూరా నర్సయ్య గౌడ్తో పాటు జి మనోహర్ రెడ్డి వీరిద్దరూ బరిలో ఉన్నప్పటికీ బూరా నర్సయ్య గౌడ్ వైపే కొంత మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఈ నెల 29వ తారీఖున పార్లమెంట్కి సంబంధించిన బోర్డు మీటింగ్ ఒకటైతే ఉంది. ఆ బోర్డు మీటింగ్ తర్వాత 29వ తారీఖు తర్వాత మొదటి లిస్ట్ బీజేపీ నుంచి బయటికి రాబోతోంది. ఈ మొదటి లిస్టులో 12 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. 5 హాట్ కేకుల్లా ఉన్న స్థానాలతో పాటు అత్యధిక ధనబలం, క్యాడర్ బలం, కండబలం ఇవన్నీ ఉన్న నేతలు ఆ 5 సెగ్మెంట్లలో ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి పూర్తిగా కేంద్రమే బాధ్యత తీసుకొని అభ్యర్థులను ప్రకటిస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వ నాయకులతో ఇక్కడ వాళ్ళతో ప్రమేయం లేకుండా వాళ్ళు జరిపించుకున్న ఒక సర్వేతో మాత్రమే ఆ 5 సెగ్మెంట్లకు సంబంధించి నాయకులను ప్రకటించే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను ఈసారి చేజార్చుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు అనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థులను లేటుగా ప్రకటించడం, అలాగే అభ్యర్థుల ప్రకటనలో కొన్ని తప్పొప్పులు జరగడమే సీట్ల కొన్నిటికి బీజేపీని దూరం చేసింది అనే వాదన వచ్చిన నేపథ్యంలో ఈసారి అలాంటి తప్పిదాలు జరగకుండా అభ్యర్థుల ప్రకటన నుంచి మొదలు పెడితే ఇప్పటికే చూడొచ్చు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇంకా ఎలాంటి క్లారిటీ రాకపోయినా ఏ పార్టీలు కూడా ప్రచారాన్ని ప్రారంభించకపోయినా కూడా బీజేపీ ఆల్రెడీ ప్రచారాన్ని స్టార్ట్ చేసేసింది. యాత్రల పేరుతోటి, అక్షంతల పేరుతోటి, గడప గడపకు బీజేపీ అనే పేరుతోటి ఒక రౌండ్ అయితే లోక్సభ సెగ్మెంట్లను చుట్టేసింది. ఈ ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పూర్తిగా వెనుకబడ్డాయని చెప్పొచ్చు. బీఆర్ఎస్కి మాత్రం క్షణక్షణం ప్రాణ సంకటం అన్నట్టుగా ఉంది. ఎందుకంటే కవితకు సంబంధించి కూడా రేపే విచారణ ఉంది, అరెస్ట్ అవుతుంది అని వస్తుంది. దీనికి 2 వాదనలు వినిపిస్తున్నాయి. కవిత అరెస్ట్ అయితే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని కొంతమంది చెప్తున్నా, సారా దందా చేసిన ఒక ఆడామ మీద సెంటిమెంటా, ఆ పార్టీ మీద సెంటిమెంటా అని ఇంకొంతమంది అంటున్నారు. చూడాలి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అధిష్టానం అంటే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల బలహీనత, వాళ్ళు హిందుత్వం మీద చేస్తున్న దాడి, వాళ్ళు మాట్లాడుతున్న వ్యాఖ్యలు, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, ఇండి కూటమి అంటూ పెడుతూ ఎటు కాకుండా చెల్లాచెదరైన విధానం, ఈరోజు లిక్కర్ స్కామ్లో ప్రముఖంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు తెలపడం, ఇవన్నీ కూడా ఇక్కడున్న తెలంగాణలోని ప్రజలు గమనించారు. ఈ నేపథ్యంలో కొంత కొత్తగా వచ్చిన ప్రభుత్వం అని కాంగ్రెస్ మీద ఆలోచన ఉన్నప్పటికీ సెంట్రల్లో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ తప్పిదాలు అనేవి తెలంగాణ కాంగ్రెస్ మీద బాగా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా కొంత రేసులో వెనకబట్టమే కాదు, అభ్యర్థుల ప్రకటన కానీ ప్రచారంలో కానీ అందుకే వెనకడుగు వేస్తోంది. సోనియానో రాహుల్లో ఇక్కడ తీసుకొచ్చి పోటీకి దింపాలి అనుకున్నా అవేవి కాకపోవడంతో కాంగ్రెస్ కొంచెం డైలమాలో పడ్డదని, గతంలో అసెంబ్లీ సీట్లను గెలిచాం కాబట్టి ఖచ్చితంగా లోక్సభ సీట్లను కూడా ఎక్కువ గెలుస్తామని ఊహించినప్పటికీ కర్ణాటకలో, తెలంగాణలో జరుగుతున్న సమీకరణాల నేపథ్యంలో లోక్సభ సీట్లను సాధించడం అనేది కొంత కష్టతరంగానే తన పార్టీకి కనిపిస్తోందని, ఈ 2 పార్టీలు కూడా అంశాల ప్రాతిపదికనే ఇంకా ప్రచార జోరు మొదలు పెట్టలేదని, బీజేపీ మాత్రం ఫుల్ జోష్ మీద ఉంది. ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అనే నినాదం ప్రజల్లోకి వెళ్ళింది. గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా జరిగిన సర్వేలలో చాలా మంది ఇక్కడ గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోదీనే ఉండాలి అనే ఒక నినాదం తీసుకురావడము, దాంతో పాటు మరోవైపు అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట, కాశీ, వారణాసి ఇక్కడ జరుగుతున్న విషయాలు, కర్ణాటకలో కాంగ్రెస్ అవలంబిస్తున్న విధానాలు, రేపు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఇలాంటి పరిస్థితికి రావచ్చనే ఆలోచనలు కూడా బీజేపీకి ప్లస్గా మారుతున్నాయి. అందుకే అభ్యర్థుల విషయంలో కూడా ఆచితూచి క్యాడర్తో మాట్లాడి అభ్యర్థిని ఎవరిని ప్రకటించినా కూడా మీరు పార్టీ కోసం పనిచేయాలనే విషయాన్ని చాలా నిఖాసుగా ఇక్కడ ఉన్న నేతలకు చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈసారి 12 సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు ముందుకు పడుతున్నట్టుగా కూడా సమాచారం. మరి నేను ప్రకటించిన, నాకు తెలిసిన సమాచారం మేరకు నేను అందించిన అభ్యర్థుల విషయంలో మీ అభిప్రాయం ఏంటి? 12 సీట్లు బీజేపీ సాధించగలుగుతుందా? లోక్సభ ఎన్నికలలో బీజేపీ హవా కొనసాగుతుందా? ఇప్పుడు వాళ్ళు చేస్తున్న యాత్రకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అనేది తెలంగాణలో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.